ఓకే. ఇంకా కష్టాలు నేను అన్ని తెలుసు ఓవరాల్గా. సో A to Z తన గురించి నాకు తెలుసు కాబట్టి ఇంకా తెలియాల్సినవి ఏమీ లేవు. ఓకే. మామూలుగా అదే కొంచెం ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ అయింది, కొంచెం ఇల్లు కొంచెం హెవీ బడ్జెట్ అయిపోయింది కదా. సో బంగారం అది ఇది పెట్టి తను ఇష్టంగా కొనుక్కునే బంగారం పెట్టుకుంది కదా. సో అది ఇది గుర్తొచ్చి కొంచెం అప్పుడప్పుడు స్ట్రగుల్స్ అవి గుర్తొచ్చి ఏడుస్తుంటది. ఓకే. సో అంటే మీరు ట్రాన్స్జెండర్గా చేంజ్ అయినప్పుడు ఎంత డబ్బు ఖర్చు అయింది మీకు? నాకు అయిందండి 10. సో అంటే మీ ఆపరేషన్కి 10 లక్షలు ఖర్చు అయిందా? అవునండి. ఓకే. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఇట్లానే భిక్షాటన చేసుకోవడము, కొంచెం మా ఫ్రెండ్స్ అప్పిచ్చారు నాకు. ఓకే. ఒకరు 3 లక్షలు ఇచ్చారు, ఒకరేమో 2 లక్షలు ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది కొద్దిగా వాళ్ళకి తీర్చుకుంటూ చిట్టీలు వేసుకుంటూ తీర్చాను నేను. ఓకే. అయితే ఇప్పుడు ట్రాన్స్జెండర్కి ఒక చెడ్డ పేరు ఉందండి. ఎట్లా అంటే సెక్స్ వర్క్ చేస్తారు, అది ఇది రోడ్ల పైన తిరుగుతారు, అది కానీ. అంటే మీ దగ్గరికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా సజెషన్లు ఇస్తారా మీరు? అంటే ఆ వర్క్ వద్దు మనకి, ఇట్లా ఉండండి మీరు. ఒకవేళ ఎవరన్నా అబ్బాయిలు మీ దగ్గరకు వచ్చి మేము చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అన్నప్పుడు మీరు ఏం సజెషన్లు ఇస్తారు వాళ్ళకి? సెక్స్ వర్క్ అనేది నాకు తెలిసినంత వరకు, ఇప్పుడు నన్ను వదిలేయండి, ఇప్పుడు నాకు పెళ్ళయింది కాబట్టి అది వేరు. సెక్స్ వర్క్ చేయడం అనేది ఆపేయాలనుకున్నప్పుడు మాకు ఫస్ట్ ఒక ఉపాధి అనేది ఇవ్వాలి. ఇప్పుడు చూస్తూ ఒక మనిషి ఆకలి చచ్చిపోతుంటే ఎవరు ఊరుకోరు కదా. ఒక రకంగా సెక్స్ వర్క్ మా కమ్యూనిటీలో కొంతమంది చేయడం బట్టే కొన్ని మానభంగాలు అలాంటివి అనేవి తగ్గినాయి. ఇప్పుడు కావాలని ఎవ్వరు వాళ్ళ ఒళ్ళు తీసి వేరే వాళ్ళకి అర్పించాలని ఎవ్వరు అనుకోరు. ఏదో ఒక ఉపాధి లేకో వాళ్ళకు ఒక జీవితం లేకో ఇక బ్రతకలేని స్థితిలో కూడా బ్రతకాలి, ఇటు తల్లిదండ్రులు దూరం చేసి నా కడుపు నేను కాల్చుకుని ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో కొంతమంది చేస్తున్నారేమో తప్ప మాకేమి సరదా ఎక్కువ మా కమ్యూనిటీ వాళ్ళకి ఏదో ఇదైపోయి అయితే ఖచ్చితంగా చేయరు. ఒక మంచి ఉపాధి ఇవ్వండి, ఎందుకు చేసుకోరు. ఇలా సెక్స్ వర్క్ చేసి ఒక అపోహతో ఇలా చూసే బదులు వాళ్ళకు ఒక జీవనాధ వృత్తి చూపియండి. గిన్నెలు కడుగుతాకెళ్తే మీరు అసలు హోటల్స్ పెట్టారు కొంతమంది ట్రాన్స్జెండర్స్, మీ దగ్గర తినమని వెళ్ళిపోయారు. దానికి పనికిరం మేము. మేము సొంతగా వృత్తి చేసి కూరగాయలు అమ్ముకుంటే అది దగ్గర కొనకూడదని చెప్పి పక్కన కొన్న వాళ్ళు ఎంతో మంది బాధపడిన ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అట్లానే IT ఎంప్లాయీలోకి వెళ్ళిన వాళ్ళు కూడా కొంచెం అవమానించి కొద్దిగా మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎంకరేజ్ చేయండి, డిస్కరేజ్ చేయొద్దు. హోటల్ పెట్టుకున్న వాళ్ళని కూడా మీరు తినకపోతే మీ దగ్గర తినము అని చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే నైట్ పూట నుంచుంటే మాత్రం వస్తారు. అంటే మీరే కదా మమ్మల్ని అలా ప్రోత్సహిస్తున్నారు. అదే మీరు నార్మల్గా వీళ్ళు ఏదో వృత్తి చేసుకుంటున్నారు, కడుపు నిండా అన్నం పెడుతున్నారని అలాంటివి కూడా ఎంకరేజ్ చేస్తుంటే అవి రావేమో. అయితే ఇంకోటి నేను ఒకటి చెప్తాను, ఒకవేళ మా వాళ్ళు ఆ వృత్తి చేసినా మాకన్నా ముందు నోరు తెరిస్తే పలానా అబ్బాయి బయటకు వచ్చారు అనుకుంటే ఎన్ని కాపురాలు కూలిపోతాయి. అవి కూడా కడుపులో పెట్టుకుని వచ్చిన వాళ్ళకు ఏదైతే వచ్చారో ఆ పని చూసుకుని వదిలేస్తారు అంతే తప్ప వాళ్ళ జోలికి వెళ్ళరు, ఏమీ చెయ్యరు. కానీ ఇది ఒకటి అడగాలి, నేను ఇట్లాగే విన్నా న్యూస్లో. అంటే మీరు ఒకవేళ నిల్చున్నప్పుడు అంటే ట్రాన్స్జెండర్స్ నిజంగా లాయర్స్, డాక్టర్స్, పెద్ద పెద్ద వాళ్ళు వస్తారంట, అంటే పొలిటికల్ లీడర్స్ అట్లా, నిజమేనా అదంతా? అవును, వస్తారండి. ఓకే. ఎందుకంటే నేను ఈ కమ్యూనిటీలో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు చెప్పినంత మాత్రాన నేను నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందని నేను అస్సలు అనుకోను. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను, ఒక పద్ధతిగా ఇక్కడ కూర్చున్నాను అయి ఉండొచ్చు, కానీ నేను నా కమ్యూనిటీ అనేసరికి నేను ముందుకు వెళ్తాను, మాట్లాడతా వాళ్ళ కోసం. అది మా ఆయనకి కూడా తెలుసు. సో నేను మాట్లాడతాను వాళ్ళ కోసం, ఖచ్చితంగా నేను పోరాడతాను. ఎందుకు రారు? ఎంతో మంది యాక్టర్స్ వాళ్ళకి ఏది నచ్చొచ్చారు, వాళ్ళకి ఏదో నచ్చొచ్చారు, కానీ వాళ్ళ గురించి మేము బయట చెప్తే ఎన్ని కాపురాలు కూరిపోతాయి. ఎంతసేపు వీళ్ళే చేశారు మీరు ఎందుకు వెళ్తున్నారయ్యా? వెళ్ళకండి. మీరు ఎందుకు వెళ్తున్నారు? వెళ్ళొద్దు. నుంచి వాళ్ళే వెళ్ళిపోతారు. మీరు వెళ్తున్నారంటే మీరు అప్పుడు మరి అలాంటప్పుడు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? నుంచున్నారేమో అనుకుని వదిలేయచ్చుగా. దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను నార్మల్గా నడుచుకుంటూ 12ంటికి నేను నడుచుకుంటూ వచ్చినా నేను అదే అనుకుని అన్న కూడా ఆపిన వాళ్ళు ఉంటారు. అలా కాకుండా కడుపు కోతకి వెళ్ళి నుంచున్న వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. మరి వచ్చి మీరు ఎలా వస్తున్నారు? పెళ్లిళ్ళు చేసుకుని మీరు హ్యాపీగా ఉండండి. వాళ్ళు ఎంతమంది ఆడపిల్లల జీవితంలో మరి మోసం చేస్తున్నారు? సెక్స్ వర్క్ మాత్రం మమ్మల్ని అలా చూస్తారు అంతే. అది కరెక్ట్ కాదు. మీరు ఎంకరేజ్ చేయకండి. ఫస్ట్ నుంచి వాళ్ళే వెళ్ళిపోతారు. ఏం అవ్వట్లేదని వేరే ఆధారం చూసుకుంటారేమో. లాజిక్ గా ఆలోచిస్తే అది కరెక్టే కదా. సో అంటే మీ డ్రీమ్ ఏంది? మీరు ఏం చేయాలనుకుంటున్నారు?
ఏమైనా ట్రస్ట్ కానీ ఏమైనా పెట్టాలని ఫస్ట్ అయితే నేను మా వారు, మా పిల్లలు, మా ఫ్యామిలీ మేము కొంచెం సెటిల్ అయ్యాక ఈ యూట్యూబ్ మీదనే నాకు ట్రస్ట్ పెట్టాలన్నంత లేదు, కానీ నాకు తోచిన దాంట్లో ఎవరో కొంతమందికి హెల్ప్ చేసుకుంటాను. సో అంటే నేను మీ దగ్గరికి వచ్చా, నేను 1 వీక్ బ్యాక్ నేను ఒకరిని ఫోటో తీయడం జరిగింది. సో మీ రాజు గారు సో మాదాపూర్లో ఒక పబ్బులో ఒక అమ్మాయితో నాకు కనిపించారు. సో ఆ ఫోటో మీకు చూపిస్తా. సో మీ రియాక్షన్ ఎట్లుంటుంది? ఏముంది, సరదాగా మా వారు అలా ఏముండదు, ఆయన పబ్బుకి ఏమి వెళ్ళరే నాకు చెప్పకుండా. ఓకే, రియాక్షన్ ఏమి ఉండదు అసలు. దాని ఫస్ట్ హ్యాపీయా మీకు? హ్యాపీ అని ఏమీ లేదు, కానీ అస్సలు జరగదు. జరిగితే 110% బల్లగుద్ది చెప్తున్నాను, మా వారు నేను లేకుండా పబ్బుకి అంతే వెళ్ళడు. ఓకే, ఫోటో అసలు చూడను కూడా. అది ఏదో మీరు మాఫీ చేశారేమో అనుకుంటాను నేను. ఓహో, మేము మార్ఫింగ్ చేసి చూపిస్తామా? ఓకే, అంటే మీరు మీ పిచ్చి నమ్మకం అనుకుంటా ఐ థింక్. అది నాకు మా ఆయన మీద ఉన్న దృఢమైన నమ్మకం, ఎందుకు అనుకోరు. ఓకే, సో చూపిస్తే చూపియండి. సరే మీ ఆయన్ని అడగండి ఒకసారి, వెళ్ళి రాలేదా? చూపించండి, చూస్తా. ఇంపాసిబుల్. ఆ రోజు మీరు నాకు దొరకలే ఫోటోకి, లేకుంటే ఆ రోజు ఫోటో తీస్తుండే. మా వారు పబ్బకి వెళ్ళిన మాట అయితే వాస్తవం, నాకు చెప్పే వెళ్ళారు. అది ఎప్పుడు అంటే నేను ఒక డ్రింక్ చేయాలన్నా అక్కడ పర్మిషన్ ఉండాలి. ఈయనను మా తమ్ముడు ఇద్దరు కలిసి వెళ్ళారు. సరే పబ్బకే తెలియదు కదా, అది ఎప్పుడు మీరు ఎప్పుడు చూసారు? ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళారు. ఎప్పుడు డేట్ చెప్పండి. మేము కలిసి వెళ్తాం మాక్సిమం. యాక్చువల్లీ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పనా, కలిసే వెళ్తాం. నాకు పెళ్లి అయిన తర్వాత నేను ఒంటరిగా, ఇప్పుడు పెళ్లికి ముందు వెళ్ళాను కానీ ఒక్కడిని ఫ్రెండ్స్ తో, బట్ పెళ్లి అయిన తర్వాత మా వారు వేరే అమ్మాయితో దిగారు అంటే అసలు ఇంపాసిబుల్. సరే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా, మీరు నిజం చెప్పాలి. సో ఇప్పుడు వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు వస్తారు కదా, సో వచ్చినప్పుడు ఎవరన్నా అంకిత గారు లేనప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎవరన్నా ఫ్లడ్ చేసిర్రా? నిజం చెప్పండి. నేను చూడనండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, నేను చూడను. ఓకే, ఒకవేళ ఎవరన్నా డిఫరెంట్ గా చూసినప్పుడు మీరు అంకిత గారికి చెప్తారా? చెప్పారండి. చెప్పారా? సో గెలికిరా? అది బయట ఇంట్లో కాదు బయట పార్టీస్కి వెళ్ళినప్పుడు ఈయన చూసేవారు. అంటే కొంతమంది మంచి వాళ్ళు ఉన్నట్టే చెడ్డ వాళ్ళు కూడా ఉంటారు. ఇది ఏదో చేద్దాము, దీనికి మంచి మొగుడు ఎందుకు అనుకుని చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎక్టీజీ నేను అసలు పట్టించుకోను అలాంటి. ఈ చెవితో ఇంటి ఆ చెవితో వదిలేస్తా. ఆయనే వచ్చి చెప్తారు, చూడు ఇలాగా అలాగా నేను రాను, నిన్ను తీసుకెళ్లి దింపేసి వస్తాను అని అంటారు. ఆయనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పార్టీస్కి రారు. అలా అని చెప్పి నన్ను ఒక్కదాన్నే పంపరు. 2 hours ఉన్నా 3 hours ఉన్నా పాపం ఆయన కారులోనే కూర్చుంటారు. నేనే ఇంకా రండి రండి పైకి అంట. ఎందుకంటే నాకున్న నమ్మకం అది. ఎదుటి వాళ్ళు వాళ్ళకు ఉన్న నమ్మకాన్ని కోల్పోతున్నారు మా వారి దగ్గర, అంతే. నేనైతే అదే అంట, మేము దేని కొనుకెళ్ళాము దానికే చూడాలి. అది కామన్ గా జరుగుతూనే ఉంటాయి మా దాంట్లో ఫ్లెక్ట్ చేయడాలని. సో యూట్యూబ్కి వస్తే మీరు ఈ మధ్య బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. సో అంటే మీరు సంథింగ్ డిఫరెంట్ గా క్రియేట్ చేస్తున్నారు మీరు కంటెంట్, అవునా? సో బాంబ్ వేయడం కానీ సంథింగ్ ఏదో క్రియేట్ చేస్తున్నారు. అవును. సో ఈ కంటెంట్ అంతా ఎవరు క్రియేట్ చేస్తున్నారు? నేనే. చేద్దాం అన్నప్పుడు మీ ఫీలింగ్ ఎట్లుంటది? అవసరం లేదు, ఫస్ట్ పెట్టింది నేనే పుల్లగా చేయమని నేనే ఇచ్చేసాను కాబట్టి చేయని. తర్వాత మీరు కూడా ఒకరోజు చెప్పారు కదా, మంచిగా వెళ్తుంది ముందుకు పెట్టండి యూట్యూబ్ ఛానల్ అది. సో ఎందుకు నేను వద్దంటే, చెయ్యి, నీకు ఏది నచ్చితే అది చెయ్యి అంట. బాగుంది అనిపిస్తే చెయ్యి, ఏముంది దానికి యూస్ వస్తే వచ్చినా, లేదంటే లేదు. నీకు ఇది అనిపించింది చేసుకుంటా పో, ఏముండదు. కానీ మీరు నిజాయితీ గలవారు అని చెప్పేసి నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే ఎవరైనా కానీ, అంటే ప్రీవియస్ నేను వేరే ఛానల్లో వీళ్ళది ఇంటర్వ్యూ చేసిన, ఇది సెకండ్ టైం అనమాట. సో ఏంటంటే అప్పుడు నేను చెప్పిన ఉంటే, అంటే ఇప్పుడు మీది బాగా ట్రెండింగ్ లో ఉన్నారు. ఫస్ట్ టైం అంటే ఒక యువకుడు ట్రాన్స్జెండర్ ని పెళ్లి చేసుకోవడం ఇది బాగా ట్రెండ్ అవుతుంది. సో ఈ టైంలో మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే మీకు బాగుంటుంది అని చెప్పి జస్ట్ నేను సజెషన్ ఇవ్వడం జరిగింది. సో అది ఇప్పటికే వాళ్ళు గుర్తుపెట్టుకుని మీరు అన్నందుకే స్టార్ట్ చేసాము అని అన్నారు చూడండి, అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అది చెప్పుకోవడం మీరు చెప్పారు కదా ఆ రోజు, దానికి తోడైంది కొంచెం హార్డ్ వర్క్ ఉంది చాలా. అంటే నేను చెప్పడం మాత్రమే, అంటే మీరు పెట్టకపోయినా, అంటే నాకు ఎందుకు అనిపించింది అంటే నా ఇంటర్వ్యూ తర్వాత బాగా వెళ్ళింది, అది చాలా వ్యూస్ వెళ్ళింది, ఎఫ్బీలో కానీ చాలా వెళ్ళింది. సో అప్పుడు నాకు అనిపించింది అనమాట, సో వీళ్ళు ట్రెండింగ్ లో ఉన్నారు, పెట్టుకోమంటే కొంచెం బెటర్ ఉంటుంది వాళ్ళకి అన్నట్టు ఏదో చిన్న సజెషన్ నేను ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు అది గుర్తుపెట్టుకొని మళ్ళీ నేను ఇంటర్వ్యూ ఎవ్వరికి ఇవ్వలేరు, మళ్ళీ ఇంటర్వ్యూస్ ఎవ్వరికి ఇవ్వలేదు. మళ్ళీ నేను అడిగినందుకు సరే శివ గారు మీకు ఇస్తామని చెప్పి మీరు మమ్మల్ని యూట్యూబ్ పెట్టుకోమని సజెషన్ ఇచ్చారు కాబట్టి మీకు ఇంటర్వ్యూ ఇస్తామని చెప్పేసి మళ్ళీ చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు గొప్పగా మళ్ళీ నా గురించి చెప్పినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఖచ్చితంగా చెప్పాలి కదా అన్నమాట అది. సో ఇట్లాగే మీరు అంచెలంచెలుగా ఇంకా ఎదగాలి, మీరు ఇంకా విల్లాస్ కట్టాలి అని చెప్పేసి, అంటే ఇప్పుడు